హాయ్ అండి, మీరు బాగున్నారా? మేము బాగున్నాము. ఇవాళ చికెన్ మోమోస్ చేస్తున్నాము. చేసే విధానం చెప్తాను. పిల్లలు కావాలని అంటారు కదండి, మనం ఇంట్లో అరగంటలో చేసుకోవచ్చు. మీ బయట కొనేసి ఇవ్వకంట అన్నీ ఉన్నాయనుకోండి, అరగంటలో టైము దానికోసం తీసి పిల్లలకి ఇంట్లో టేస్టీగా చికెన్ మోమోస్ ఇవ్వచ్చు. ఇది చికెన్ అండి, కైమా. ఇది కీమా కొట్టించేయాలా కిలోకి. ఇది మిల్లీమేకర్ వేడి నీళ్ళు వేసి మనం పేస్ట్ లాగా కొంచెం వచ్చేలా ఇది వేసుకోవాలా అండి. ఇలా తరుముకోవాలా. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం తురుగు, కారం. మనకి ఎంత కారం కావాలో అంత వేసుకోవచ్చు. ఇది మ్యాగీ మసాలా, సాల్ట్ రుచి సరిపోయినంత, చైనా సాల్ట్. ఇందులో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలా. ఇది మైదా పిండి. ఒక అరగంట ముందు ఇది కలుపుకొనేలాగా ఉంచుకోవాలా. కొంచెం టైట్గా కలుపుకోవాలా. పూరీలాగా కొంచెం ఇది చేయాలా. ఇలా పూరీలాగా చిన్న చిన్న ఉండలు తీసుకోవాలా. మీరు చూపిస్తాను. ఇది ఇలా పెట్టారా, ఇది ఇలా పెట్టిన తర్వాత ఇది ఇలాగైన తర్వాత ఈ ఏలు ఇక్కడే ఉండాలా. ఇది అనేది చూసారా సేపు ఎలాగొచ్చిందో. ఇలా రావాలా. పాత్రలు లేపినప్పుడు ఇలాంటి మూకిల్లో వాటర్ వేసుకొని దీని మీద ఇలా పల్లెం పెట్టుకొని, తెలియదని కాదు చెప్తాము. మోమోస్ అయిపోయిందండి, 15 నిమిషాలు అయిపోయింది. వేడివేడిగా చికెన్ మోమోస్ అయిపోయి చూసారా కుక్ అయిపోయింది. దీంతో టమాటా చట్నీ చేసామండి. టమాటా మిరపకాయలు సాల్ట్ వేసి కొంచెం మగ్గించిన తర్వాత మిక్సీ చేసేసుకోవాలా. దీంతో చాలా టేస్ట్గా ఉంటుంది మోమోస్తో. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, అరగంటలోనే అయిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.